హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్తో అయితే మీ ముందుకు వచ్చేసా. సో అదేంటో చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేంటి అంటే ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో 79 జాబ్ పోస్టుల వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు. అండ్ దీనికోసం మీరు 10th 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికైతే నో ఎగ్జామ్, నో ఫీజు కూడా అని చెప్తున్నారు. అండ్ అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు, ఏపీలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 79 పోస్టులు కంప్యూటర్ ప్రోగ్రామర్, అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టోర్ అటెండర్ అండ్ ల్యాబ్ అటెండెంట్ పోస్టుల కోసం అయితే, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పోస్టుల కోసం అయితే వేకెన్సీస్ ఉన్నాయి అని ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికోసం ఏప్రిల్ 30th నుంచి మే 12th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికోసం మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 50 years వరకు ఏజ్ ఉంది. అండ్ 10th 12th బీఎస్సీ, డిఎంఎల్టీ ఆర్ బీఈ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎటువంటి రైటింగ్ టెస్ట్ ఉండదు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ జాబ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జాబ్స్ అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామర్. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ ఐటీ ఆర్ సిఎస్, ఆర్ 2 వచ్చేసి ఎంసీఏ అండ్ 3 వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ అని చెప్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్లో చేసి ఉండాలి అని మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్. ఇక్కడ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఎ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ హెల్పర్, మీకు ఒక 1 year ఎలక్ట్రికల్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ మీకు 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ మార్చరీ అటెండెంట్, ఇక్కడ 10th పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ రికగ్నైజ్డ్ బోర్డు నుంచి అయితే మీకు సర్టిఫికేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్, ఇక్కడ మీరు 10th పాస్ అయి ఉండాలి లేదా ఈక్వల్ ఫర్ మీ రికగ్నైజ్డ్ బోర్డు నుంచి వచ్చిన సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అనస్థేషియా టెక్నీషియన్, ఇక్కడ 10th పాస్ అయిన తర్వాత ఒక 2 years అయితే డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్తున్నారు. అది కూడా ఏపీపీఎంబీ నుంచి రికగ్నైజ్డ్ చేసిన దాని నుంచి అయితే మీకు సర్టిఫికేట్ ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కార్డియాలజీ టెక్నీషియన్, ఇక్కడ బీఎస్సీ డిగ్రీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 2 years డిప్లొమా ఇన్ cardiology technician with 2 years diploma in electrocardiography from a recognized institution or BSc in cardiology technology from a recognized institution. సో మీరైతే ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబీ, మీరు దాంట్లో అయితే రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇలా చూసుకుంటే టోటల్గా చాలా వేకెన్సీస్ చాలా ఉన్నాయి. సో ఇంకా ఏంటి అంటే ఎమర్జీ మెడికల్ టెక్నీషియన్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఓటీ టెక్నీషియన్ అండ్ సైక్రియాటిక్ సోషల్ వర్కర్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ జనరల్ డ్యూటీ అటెండర్ అండ్ స్టోర్ అటెండెంట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ ల్యాబ్ అటెండెంట్. సో ఇలా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ జాబ్ కోసం ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయి, అవి ఏ టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ శాలరీస్ ఎంత అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామ్ అయితే జిఎంసీలో ఒక వేకెన్సీ ఉంది, ఇది ఓపెన్ కేటగిరీలో ఉంది. అండ్ జీజీహెచ్లో కూడా ఒకటే వేకెన్సీ ఉంది, ఇది కూడా ఓపెన్ కేటగిరీ, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. శాలరీ వచ్చేసి 34,580 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్, ఇక్కడ జీఎంసీలో ఒక వేకెన్సీ ఉంది, జీజీహెచ్లో వేకెన్సీస్ అయితే లేవు, ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్. అండ్ శాలరీ వచ్చేసి 40,970 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ హెల్పర్, ఇక్కడ జీఎంసీలో ఒక వేకెన్సీ ఉంది, ఇది ఓపెన్ కేటగిరీ. అండ్ జీజీహెచ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఒకటి ఓసీ అండ్ ఒకటి ఎస్సీకి 2. సో అవుట్ సోర్సింగ్ వేకెన్సీలో ఉంది, ఇది వచ్చేసి 15,000 శాలరీగా ఉంది. సో నెక్స్ట్ మార్చరీ అటెండెంట్, ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది జిఎంసీలో, ఇది ఓపెన్ కేటగిరీకి ఉంది. సో ఇది అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్. సో శాలరీ వచ్చేసి 15,000గా ఉంది. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్, ఇక్కడ 9 వేకెన్సీస్ ఉన్నాయి జిఎంసీలో. అండ్ జీజీహెచ్లో అయితే 13 వేకెన్సీస్ ఉన్నాయి, ఇది అవుట్ సోర్సింగ్. అండ్ ఇక్కడ శాలరీ వచ్చేసి 15,000గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అనస్థేషియా టెక్నీషియన్, ఇక్కడ జిఎంసీలో అయితే వేకెన్సీస్ లేవు. అండ్ జీజీహెచ్లో ఒకటే వేకెన్సీ ఉంది, ఇది కాంట్రాక్ట్ బేస్డ్. అండ్ ఇక్కడ శాలరీ 34,580 రూపీస్గా ఉంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్డియాలజీ టెక్నీషియన్. ఇక్కడ జీఎంసీలో వేకెన్సీస్ లేవు అండ్ జీజీహెచ్లో ఒక వేకెన్సీ ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. శాలరీ వచ్చేసి 37,640 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్. ఇక్కడ జీఎంసీలో వేకెన్సీస్ లేవు అండ్ జీజీహెచ్లో అయితే 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అండ్ ఇక్కడ శాలరీ వచ్చేసి 32,670 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్. ఇక్కడ జీఎంసీలో అయితే వేకెన్సీస్ లేవు, జీజీహెచ్లో ఒకటే వేకెన్సీ అండ్ ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్. ఇక్కడ శాలరీ వచ్చేసి 32,670 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ జీఎంసీలో అయితే వేకెన్సీస్ లేవు, జీజీహెచ్లో ఒక వేకెన్సీ ఉంది. ఇది ఓపెన్ కేటగిరీలో ఉంది అండ్ శాలరీ వచ్చేసి సో ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అండ్ ఈ శాలరీ వచ్చేసి 34,580 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ థియేటర్స్ టెక్నీషియన్. సో జీఎంసీలో అయితే వేకెన్సీస్ లేవు, జీజీహెచ్లో ఒకటే వేకెన్సీ. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. శాలరీ వచ్చేసి 23,120 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి సైక్రియాట్రిస్ట్ సోషల్ వర్కర్. జీఎంసీలో వేకెన్సీస్ లేవు, జీజీహెచ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అండ్ శాలరీ వచ్చేసి 38,720 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ థెరపిస్ట్. ఇక్కడ జీఎంసీలో అయితే వేకెన్సీస్ లేవు అండ్ జీజీహెచ్లో ఒకటే వేకెన్సీ. ఇది ఓపెన్ కేటగిరీలో ఉంది, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ ఇది కూడా. సో శాలరీ వచ్చేసి 40,970 రూపీస్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ జీఎంసీలో అయితే వేకెన్సీస్ లేవు, జీజీహెచ్లో ఒకటే వేకెన్సీ అండ్ ఇది ఓపెన్ కేటగిరీ ఉంది అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కూడా. సో శాలరీ వచ్చేసి 34,580 రూపీస్గా ఉంది. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్. ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది జీఎంసీలో అండ్ జీజీహెచ్లో వచ్చేసి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది అవుట్ సోర్సింగ్ పోస్ట్. శాలరీ వచ్చేసి 15,000గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్టోర్ అటెండెంట్. ఇక్కడ జీఎంసీలో వేకెన్సీ లేవు, జీజీహెచ్లో అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా అవుట్ సోర్సింగ్ పోస్ట్. సో శాలరీ వచ్చేసి 15,000గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ సైకాలజిస్ట్. ఇక్కడ జీఎంసీలో వేకెన్సీస్ లేవు అండ్ జీజీహెచ్లో ఒకటే వేకెన్సీ. ఇది ఓపెన్ కేటగిరీ ఉంది అండ్ ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. శాలరీ వచ్చేసి 54,060 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ సైకాలజిస్ట్. జీఎంసీలో వేకెన్సీస్ లేవు అండ్ జీజీహెచ్లో ఒకటే వేకెన్సీ. ఇది ఓపెన్ కేటగిరీ ఉంది, ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. శాలరీ వచ్చేసి 54,060 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్. ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది జీఎంసీలో. సో ఇది అవుట్ సోర్సింగ్. సో శాలరీ వచ్చేసి 15,000గా ఉంది. టోటల్గా జీఎంసీలో వేకెన్సీస్ వచ్చేసి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ జీజీహెచ్లో అయితే 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు టోటల్గా చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేస్డ్లో జీఎంసీ అండ్ జీజీహెచ్ కలిపి 41 వేకెన్సీస్ ఉంటే అవుట్ సోర్సింగ్లో జీఎంసీలో 13 అండ్ జీజీహెచ్లో 25, టోటల్గా 38. టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 79 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూసుకుందాం మనం. అవేంటంటే డిస్ప్లే ఆఫ్ నోటిఫికేషన్ అంది వెబ్సైట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2025 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ విల్ బి రిసీవ్డ్ ఫ్రమ్ 1st May 2025 నుంచి ఉంది. అండ్ సండే హాలిడే 4th and 11th. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 4 PM at 12th May వరకు ఉంది. డిస్ప్లే ఆఫ్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి June 13th వరకు ఉంది. అండ్ కౌన్సిలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి 16th June వరకు అయితే ఉంది. మనం ఇందాక దీనికోసం ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నాం కదా. సో మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అనుకుంటే కంపల్సరీ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్. ఒకసారి వెళ్ళిన తర్వాత తీసేయడం అంటే ఏముండదు, తర్వాత పర్మనెంట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్స్ ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ ఉంది అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్కి అయితే 300 రూపీస్కి అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మెథడ్ సెలెక్షన్ టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ప్రిన్సిపల్ ఆర్ అడ్జిల్ కార్యాలయంలో పైన మనం ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంది కదా, సో అక్కడైతే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ కోసం మీరు రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే లాస్ట్ టైం వరకు వెయిట్ చేయకుండా ఇన్ టైంలో, అంటే చాలా ముందుగానే ఇస్తే మంచిది. సో తర్వాత లాస్ట్లో అయితే కొంచెం రద్దీగా ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరైనా రాజమండ్రి వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ఈ నోటిఫికేషన్ చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. మన వీడియో చూసిన తర్వాత లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూసి అప్లికేషన్ పెట్టుకోండి. మరో మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.